అందరికీ నమస్కారం. ఎస్ఎస్ టీవీ శంకర్ వర్సెస్ శ్రీనివాస్ మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎందుకంటే బిఫోర్గా ఒక వీడియో చేయబోతున్నాం మేము, ఎందుకంటే మాకు ఆ కుతూహలం ఆపుకోలేకపోతున్నాం. ఈ మధ్య శ్రీనివాస్ నాకు ఇచ్చినటువంటి ఆ ఎంకరేజ్మెంట్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అయినప్పటికీ ఇప్పుడు మనం ఈరోజు ఏ మ్యాచ్ గురించి మాట్లాడుకోబోతున్నాం, ఆ మ్యాచ్ ఏంటి అందులో సరే నేను తర్వాత చెప్తా దీని గురించి, ఎందుకంటే నాకు కూడా చాలా కుతూహలంగా ఉంది. ఈ రోజున శ్రీనివాస్కి ఈ రోజు నేను ఇస్తాను ఒక ఝలక్. అసలు ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి మీరు ఎట్లుంటుందంటే, మరి చెప్పడం ఏదైనా ఫోన్ తీసుకుంటున్నా ఏం లేదు సార్, అందుకే ఈ మధ్య కొంచెం గ్లామర్గా తయారవుతుంది కదా, అందంగా ఉండాలి. గ్లామర్ కాదు, ఎంత తోవినా సరే దాని ఏమంటారంటే నలుపు నలుపే కానీ తెలుపు కాదు కదా. అదే ప్రకారంగా కొండపెంకలా ఉంటుంది, ఎంత తోవినా అంతే కదండి. చెప్పురా. సరే సరే తీసేయమంటావా? తీసేస్తాను చూడు. నేను చూడండి క్రాఫ్ ఆడండి చేపించుకుంటాడు, చెప్పండి. నేను బాగా చేపించుకోవాలి, మీరే కదా చేపించుకోమంది. ఆర్మీ క్రాఫ్ చేపించుకొచ్చాడు. ఎన్ని చూస్తే ఏమనుకుంటారు, ఒక చిన్న గన్ను చేతులు పెట్టాం అనుకోండి, అక్కర్లా ఈ స్టాండ్ చేతులు పెట్టినా కూడా ఏదో గన్ను దిగాడు అనుకుంటారు, పెద్ద పోటుగాడు అనుకుంటారు చూసిన వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, ఎందుకు మన సౌత్ ఎందుకు వాళ్ళకి పాపం మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. సరే, రేపు ఈ రోజు చాలా ఎగ్జైటింగ్ మ్యాచ్ జరగబోతుంది. బాలశంకర్ మైక్ చెక్ చేసుకున్నాం సార్. మైక్ బాగానే ఉంది, ఇది బాగానే ఉందా? ఈ మధ్య మీరు కొంచెం పక్కకి వెళ్తున్నట్టుంది, ఎక్స్ట్రా పోతున్నట్టుంది కదా. ఎక్స్ట్రా పోవడం కాదు, లేకపోతే ఏంటంటే ఓవర్ ఎక్సైటింగ్ వెళ్ళినప్పుడల్లా నేను మైక్ చెక్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఈరోజు ముంబై ఇండియన్స్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ జరగబోతుంది. మామూలు మ్యాచ్ కాదు, అది ముంబైలో అసలు బెస్ట్ పిచ్ మీద వన్ ఆఫ్ ద బెస్ట్ జట్ల మధ్య హోరాహోరీ పోరు మనం చూడబోతున్నాం. ఎందుకంటే ఇద్దరు ఇప్పుడు మంచి ఫామ్ లో, అసలు బెంగళూరు చెన్నై మీద గెలిచి మంచి ఊపు మీద వస్తుంది. ఇటు ముంబై నిన్న ఎవరి మీద, గుజరాత్ మీద గెలిచి గుజరాత్ మీద ఎవరి మీద మొన్న మ్యాచ్ గెలిచింది ముంబై. అవును కదా, ముంబై ఎల్ఎస్జీ మీద మిత్రమా. లక్నో ఛాలెంజర్స్ ఓడిపోతుంది. అయ్యా ఓడిపోతుందా, గెలిచి రావట్లేదే, మర్చిపోయాను. చూసారా, పోయింది మొత్తం పోయింది. నమ్ముకున్నా నీకుంది నాయాలా, నీకుంది. ఓకే ఓకే సరే, బెంగళూరు చెన్నై మీద గెలిచి మంచి ఊపు మీద, ఇది 17 ఏళ్ళ రికార్డుని బద్దలు కొట్టి మంచి ఊపు మీద వస్తున్నారు మన కింగ్. మర్చిపోయారు చిత్రమా, నీకు సంగతి తెలీదు. కింగ్కి బ్యాండ్ వేసాడు మన ప్రిన్స్. నేను చెప్పింది అదే రాజా, గుజరాత్ మీద ఓడిపోతుంది. అదే పడిందా? అదే ఓకే సారీ, మళ్ళీ ఫస్ట్ నుంచి చూసారా, ఫస్ట్ నుంచి ఈరోజు మన మ్యాచ్ ముంబై ఇండియన్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ మీద జరుగుతుంది. ఆ రెండు జట్లు ఏమవుతుంది అంటే, ఇంతకుముందు ఆడిన మ్యాచ్ రెండు ఓడిపోతున్నాయి. రెండు ఓడిపోవడం ఏంటి అసలు నాకు తెలియదు. ఇప్పుడు ముంబై ఉందనుకో, ముంబై ఉంది, ఎల్ఎస్సి మీద ఓడిపోయింది. బెంగళూరు జట్టులో బెంగళూరు మీద కొట్టి మా ప్రిన్స్, మీ ప్రిన్స్ మహేష్. ప్రిన్స్ అంటే ఆడవాళ్ళకు ఆరాధ్య దైవం ప్రిన్స్ మహేష్. ఇది మహేష్, ఇది క్రికెట్ మ్యాచ్ మ్యాన్. ప్రిన్స్ అనగానే నా మనసు తట్టేది మాత్రం మహేష్ బాబు అండి. ఎందుకంటే ఆయనకు ఆ పేరు ఉంది కాబట్టి. మా ప్రిన్స్ లాంటి అందగాడు అది నువ్వు గిల్ బాలశంకర్. అది నువ్వు ఏదైనా సినిమా వీడియోలో అవి చేసిన క్రికెట్లో ప్రిన్స్ ఒక క్రికెట్లో కింగ్ అంటే ఎవరనుకున్నా కోహ్లీ, ప్రిన్స్ అంటే ఎవరనుకున్నా సుమన్ గిల్. అంతవరకు అదే ఇక్కడ ప్రిన్స్ అంటే సుమన్ గిల్ అన్నావు కదా, అంటే ప్రిన్స్ అంటే మహేష్ బాబు కదా. అది మహేష్ బాబు, అది వేరే గురించి కాదండి. ఇతను ఏమైనా సన్ రైజ్ గా మాట్లాడేటప్పుడు కాటేరమ్మ కొడుకులు ఆ తగ్గేదేలే అని నువ్వైతే మాట్లాడచ్చా? సరే ఓకే, అంటే నేను మా వాళ్ళని ప్రిన్స్ మహేష్ ఎందుకు ఓర్చుకోలేకపోతున్నారు మీరు? అంటే మా వాడు అందగాడు గ్లామర్గా ఉంటాడు, ఎందుకలా ఓర్చుకోలేకపోతారు? నువ్వేమన్నా పెద్ద పోటీగాళ్ళగా కాటేరమ్మ కొడుకులు పొడి చేస్తారు, ఎరగేస్తారన్నారు. మామూలుగా లెక్కకుండా బొబ్బ పెట్టారు. మ్యాచ్ ఫ్లో అవుతుంటారు. అరే ఎవరినా నేను మా ప్రిన్స్ రావద్దు మాత్రం ఊరుకొని చెబుతున్నాను ఇష్టం. ఓకే బాబు, ముంబై ఇండియన్స్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ముంబైలో మ్యాచ్ జరగబోతుంది. రెండు ఓడిపోతున్నాయి, అందులో ముంబైలో జరగబోతుంది. కానీ ముంబైకి పెద్దగా గెలుపులు లేవు, కానీ ఆర్సీబీ మాత్రం మంచి ఫామ్ లో ఉన్నారు. కానీ మన దెబ్బడింది, కానీ హోరాహోరీగా జరగబోతుంది మ్యాచ్. వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచ్ అనమాట. క్వశ్చన్ చెప్తాను నీకు, నువ్వు ఎప్పుడైతే హోరాహోరీగా జరిగిద్దని చెప్పి హోప్ పెట్టుకుంటావో ఆ రోజు నైరాశ్యం, నిరాశ, నిస్పృహ, ఎందుకంటే అంత జరగదండి.
పూర్తిగా ఎవరైనా సరే వన్ సైడ్ వార్గా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను తప్పించి సీన్ చెప్పినట్టుగా కనుక హోరాహోరీ జరిగితే మాత్రం అంతకన్నా మహాభాగ్యం ఉండదు. ఎందుకంటే ఈ పండగ సందర్భంగా మరుసటి రోజే కాబట్టి చాలా అద్భుతంగా ఉండొచ్చు. కానీ అలా సీన్ చెప్పిన జరిగితే మాత్రం హ్యాపీయే. అలా కాకుండా కనుక వన్ సైడ్ జరిగితే మాత్రం చెప్పలేం. సరే ఓకే బాలశంకర్, జట్టు బలాబలాలు ఒకసారి చూసుకుందాం. చెప్పు. ఓకేనా? ఓకే. మరి పిలిచాల్టని ఉంచుతారంట తీసేస్తారంట నీ ఆడాల్సిన ఓపెనింగ్ వస్తాడనమాట. సీను 2 times కొంచెం మనవాడు ఏదో కొంచెం ఇబ్బంది పడ్డాడు. బాగానే ఇబ్బంది, మొన్నే పెద్దగా ఆడలేదు, బాగానే ఆడాడు. కోహ్లీ తీసేస్తారా? కోహ్లీ ఉంచుతారు. ఎందుకంటే ఆయన మెయిన్ జట్టుకి మూల స్తంభం. పడిక్కల్ అదే ఆలోచించాలి. వన్ వర్డ్ చాలు, జవాబులు 1 wordలో చెప్పండి సార్. పడిక్కల్ని తీసేస్తారా? చెప్పలేం. తర్వాత రజత్ పతిదార్ కెప్టెన్, ఆయన ఉంటాడు, ఆయన ఉండాల్సిందే. లివింగ్స్టన్ అతను ఉంచవచ్చు. తర్వాత జితేష్ శర్మ వికెట్ కీపర్ కాపాలి కాబట్టి జితేష్ శర్మ ఉంటాడు. తర్వాత కృణాల్ పాండ్యా బౌలరు, బ్యాట్స్మెన్ ఆడతాడు. టీమ్ డేవిడ్ హిట్టర్ భువనేశ్వర్ కుమార్ ఉంటాడు. ఎవరు? టీమ్ డేవిడ్. అతను ఏంటంటే మొన్న బాగా ఆడారు బాలశంకర్. 18 బంతుల్లో ఎన్ని కొట్టాడు? 2 6లు 3 4లు కొట్టాడు. మంచి హిట్టర్ ఉంటాడు. తాడి చెట్ల 7 అతను యూజ్ చేసుకోవట్లేదు. హ్యాజిల్వుడ్ గ్యారంటీగా ఉంటాడు. యష్ దయాలు, రషిక్ శరారం ఇలా కొంచెం మార్పులు జరగచ్చేమో అనుకుంటున్నాను. ఇక మెయిన్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కానీ టాప్ ఆర్డర్ బౌలింగ్ కానీ మార్చరు. బెంగళూరు కానీ బెంచ్ మీదే మగ్గిపోతున్నారు. వాళ్ళకు కూడా ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. బాలశంకర్ మనది తెలుగు ఛానల్, వాళ్ళు హిందీ ఛానల్, ఇంగ్లీష్ ఛానల్ చూస్తారు. వెళ్తాయో మన వీడియో ఎవరైనా చేరింది అనుకోండి, అందరూ కామెంట్లు పెడుతూ ఉంటారు, మెసేజ్ పెడుతుంటారు కదా, అవన్నీ కొంచెం గమనించండి. ఇప్పుడు చాలా విషయాలు కూడా సోషల్ మీడియాలో తెల్లవారికి వైరల్ అయిపోతుంటాయి. అంటే ఏది వైరల్ చేయాలని కాదు, జనరల్ గా నా అభిప్రాయం చెప్తున్నాను అంతే. అదేలే. పోతే ఇక ముంబై జట్టు బాలశంకర్, విల్ జాక్స్ మన ఫెయిల్ అయ్యాడు, ఆడితే ర్యాంపేజే. తర్వాత ఏమన్నా రిక్లిక్టన్ వికెట్ కీపర్ ప్లస్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఇట్రే, కానీ మొన్న ఫెయిల్ అయ్యాడు. నమన్దీరు మొన్న బ్రహ్మాండంగా ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ చూసావుగా, ఒక షాట్ బాలశంకర్, షాట్ అండి, పిచ్చి షాట్. మ్యాచ్ అప్పటి వరకు వీడి చేతిలో ఉంది. ఎప్పుడైతే ఆ పిచ్చి షాట్ ఆడాడో మ్యాచ్ మొత్తం దొబ్బిచ్చాడు. ఏది స్టాండ్ పంపించాడు. తిలక వర్మ పాపం ఆడి చివరిలో రిటైర్. నిజంగా అతన్ని మాత్రం తీసి పక్కన పెడితేనే జట్టు బాగుపడుతుంది. అరవా శంకర్ తెలుగువాడు బాలశంకర్, తెలుగువాడు అంటావు కదా, తెలుగువాడు నేను అది మాట్లాడట్లా, తెలుగువాడు అని కాదంటలా. ఇక్కడ ఏమైంది, జట్టుకు కావాల్సింది సాటి నుండి మేటి ఆటగాళ్ళు. నువ్వు వచ్చేసి స్టాండింగ్ కోసం ట్రై చేస్తూ ఉంటే వెనపక్క బాల్స్ వెళ్ళిపోతాను. కానీ అతను బాలశంకర్, అతను హిట్టర్ బాగానే ఆడాడు. కానీ మన తెలుగువాడు హైదరాబాద్ సంబంధించిన కుర్రాడు కొంచెం ఎంకరేజ్ చేయ మ్యాన్. మనకు అసలు చెప్పేది, ఐపీఎల్ లో తెలుగు వాళ్ళు ఉండే ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఆ ఒకళ్ళిద్దరిలో మన తెలుగు వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయకపోతే ఇంకేదో. తెలుగు వాళ్ళు చాలా మంది ఆటగాళ్ళు ఉన్నారు, కానీ అవకాశాలు రాక పక్కన ఉన్నారు. నీకు అవకాశం వచ్చింది కదా. ఇప్పుడు అటువంటి కీలకమైన పరిస్థితుల్లోనే నువ్వు ఆ జట్టుని గెలిపిస్తే జీవితంలో గెలిపించారు. అందుకనే అతను 3 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు. అదేలే. సరే హార్దిక్ పాండ్యా కెప్టెన్, అతను తీరు. తర్వాత మిచెల్ శాంతనరు, రాజ్ భవాంట, దీపక్ చాహర్, అశ్విని కుమార్, విఘ్నేష్ పాతూర్ 10th బౌల్డ్ ఖచ్చితంగా ఉంటాడు. ఇక ఎలా మార్పులు జరుపులు జరగచ్చు. ఇక జట్టు మేనేజ్మెంట్ తీసుకుని నిర్ణయాలు, ఎందుకంటే ఓడిపోయి ఉన్నారు కాబట్టి. మాత్రం ఈ జట్టులో మాత్రం ఏదన్నా 2-3 మార్పులు చేసే అవకాశం ఉందని అనుకుంటున్నాను. అంటే బౌలింగ్ విభాగంలో, బ్యాటింగ్ విభాగంలో. ముంబై జట్టులోనే మనోడి తీసి పక్కన పెట్టినప్పుడు వీళ్ళు ఎందుకు ఆలోచించారు? పిచ్చి ముంబైలో జరుగుతుంది బాలశంకర్. ముంబైకి మంచి ఓన్ స్టేడియం. ఇక ఎవరైనా గెలవచ్చు, అంతవరకు అది జట్టు. కానీ ఖచ్చితంగా నిర్ణయం చెప్పలేం. నీ ప్రకారం ఊరికి ప్రెడిక్షన్ ఊరికినే ముంబైయా ఆర్సీబీ? నేను కూడా మాత్రం ముంబై అనుకుంటున్నాను. ముంబై అనుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం బలం ఉంటుంది ప్రెసెంట్. దానితో ఇప్పుడు బయట కూడా మన టెంపరేచర్ బాగా పెరిగిపోయింది. అంటే కొంచెం ఎండ శాతం ఎక్కువ పెరిగిన కారణంగా ఏంటంటే ఎంత ముంబై పక్కన బీచ్ పక్కన ఉన్నప్పటికీ కూడా టెంపరేచర్లో కొంచెం చాలా తేడాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం ఎందుకంటే వీళ్ళకి కొంచెం అవకాశం ఉందని అంటే నా వ్యక్తిగత అభిప్రాయం. అంతే తప్పించి మీరు అట్లా మాకు నా అభిప్రాయం ఏంటంటే ముంబైకి ఎక్కువ ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. ఆ బెంగళూరు కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఇద్దరికి దెబ్బలు పడ్డాయి, కానీ బెంగళూరులో ఏంటంటే చిన్న మైనస్లు ఉన్నాయి అక్కడక్కడ. సో ఆ మైనస్లు సరి చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళకి కూడా ఫుల్ ఛాయిస్ ఉంది. కానీ రేపు మాత్రం సాయంత్రం మాత్రం పోటీకి జరిగే మ్యాచ్ ఇది మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఏదైనా కానీ ఫస్ట్ బ్యాటింగ్ వరకు మాత్రమే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ బ్యాటింగ్ అయిపోతే ఇక తర్వాత మనకి ఈజీగా. నువ్వు టాస్ మీద మళ్ళీ వచ్చేసావు.
నేను టాస్ మేకర్ రావట్లా. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరు చేస్తారో అప్పుడు మన అంచనా వేసి అంటున్నా. ఇప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ కనీసం రాత్రి ఉంది, నిన్న ఫస్ట్ స్టార్టింగ్లో 3 వికెట్లు పోయినాయి, పోయినా కూడా వాళ్ళు 200 కొట్టారు. ఎవడు తగ్గటలా. నా వంతు కృషి నేను చేసుకుంటే వెళ్ళిపోయారు. 206 రన్స్ అక్కడ నిలబెట్టారు వాళ్ళు. ఆ 200 రన్స్ చూడంగానే ఫస్ట్ ఏమైందంటే వాళ్ళకి ఏదో తినటువంటి ఒక చిన్న స్కోర్ చూడంగానే వాళ్ళ స్కోర్ పడిద్ది. సరే ముందు వాళ్ళు కొట్టుకుంటూ వెళ్ళిపోయినా సరే ఈ కూర్చున్న ఆటగాళ్ళలో కూడా ముందు వాడు ఎంత బాధ్యత ఎంత మంచిదని ఈడు అనుకుంటా ఉంటాడు. అంటే నేనే వెళ్ళి కొట్టాలని కాదు, ఉన్న వరకు ముందు లాగేస్తే వెనకుండా మనం చూసుకుందాం అనుకుంటారు. కానీ మన చేజింగ్ లో మాత్రం ముంబై యాటిట్యూడ్ సూపర్ అండి. ఎందుకంటే 200 స్కోర్ ను కూడా వాళ్ళు ఓవర్కి 10 ఏదో పవర్ ప్లేలో ఆడేసేద్దాం అట్ట అనుకోలే. పవర్ ప్లేలో ఎట్ట ఆడారు, ఆడుకుంటే వెళ్ళారు. ఒక సింగిల్స్ తెస్తానే ఉండారు, ఒక 4 గానీ ఒక 6 గానీ. అసలు స్కోర్ కొడుతున్న సంగతి కూడా తెలియకుండా నొప్పి తెలియకుండా సూదేసినట్టుగా వెళ్ళిపోయారు. ఆ సూర్యకుమార్ యాదవ్ ఒక ర్యాష్ షాట్ ఆడాడు. ర్యాష్ షాట్ కాదు కానీ వాస్తవంగా సూర్యకుమార్ వేస్తే ఆ బ్యాటింగ్ ని బౌలర్ క్యాచ్ చేసాడు. చేసి అనేది కరెక్ట్ గా బౌలింగ్ ఇక్కడికి వచ్చేసి రిలీజ్ చేసే టైంలో చేయి మార్చడం సాధ్యం కాదు అది. కానీ ఆయన మూమెంట్ చూసి అప్పుడు ఇటు వేయాల్సిన వాళ్ళు కొంచెం జస్ట్ ఒక 6 అంగుళాలు ఇటు జరిపాడు. ఎలాగో పడ్డాం కదా తప్పదని చెప్పి మనడు ఊపాడు. అదేమైంది, వెనక్కి వెళ్ళాల్సింది సైడ్కి వెళ్ళిపోయింది. అది బౌలర్ టాలెంట్ కానీ సూర్యకుమార్ టాలెంట్ అసలు కాదు. ఎందుకంటే ఆయన తప్పే ఎవ్రీ చాలాసార్లు ఆడుతూ ఉంటాడు, కానీ బౌలర్ యొక్క తెలివితేటలతో సూర్యకుమార్ అవుట్ చేశాడు. సో అది బౌలింగ్ అసలు నిజమైన బౌలర్ ఆడు. అలాంటి చూసినప్పుడు ఎట్లుంటదంటే బ్యాట్స్మెన్ తప్పు చేసి అనుకున్నా కానీ బౌలర్ మెచ్చుకోరు ఈ టైంలో. అవును, అది ఇదే కరెక్ట్. ఇది ఇక్కడ కూడా చూడు, బ్యాట్స్మెన్ గురించే ఆ ర్యాష్ షాట్ ఆడి అవుట్ అయ్యాడు అనుకుంటున్నాం, కానీ అక్కడ బౌలర్ ఎంత థింక్ చేసి ఆ బాల్ వేసాడు. బ్యాటింగ్ కి ఇక్కడ నుంచి ముందుకు రాబోయేవాడిని అంచనా వేసుకొని కొంచెం అవతలు జరిపాడు సారా. అక్కడ ఆయనకి ఫెయిల్ అయిపోయి ఇక్కడ కొడితే వెనక్కి వెళ్లాల్సిందే, ఆ బ్యాట్ ఎడ్జ్ తీసుకొని ఇటు పోయింది. అసలు మామూలు కాదు ఇది మాత్రం. బౌలర్ గుర్తించట్లేదు, బౌలర్ అంటావు కానీ వికెట్ తీసాడు. అసలు ఎంత టెక్నాలజీ, ఎందుకు అప్పటికప్పుడు ఆ నిర్ణయం తీసుకోవడం అంటే ఆషామాషి వ్యవహారం కాదండి. ఏమైనా శ్రీనివాస్ నాకు ఇటువంటి మ్యాచ్లు చూపిస్తున్నప్పుడు నేను అంటే కొంచెం థింక్ చేస్తా, నాకు ఓకే చాలా అనిపించింది నాకు. ఎందుకంటే బౌలర్ ఆ టాలెంట్ ఎవరు గుర్తించట్లా, బ్యాట్స్మెన్ కట్టడి చేసేది బౌలర్ ఒక్కడే. అయితే నిన్న చూసావుగా, నిన్న కొత్త బౌలర్ వచ్చి ఎన్ని వేసాడు, 3 వికెట్లు. ఈ ఎంకమ్మ అసలు అటు పొడుకోబెట్టాడు అనమాట. సో ఓకే మనకి 2 ఓడిపోయేస్తున్నాయి. ఇటు బెంగళూరు ఓడిపోయేస్తుంది, అటు ముంబై ఓడిపోయేస్తుంది. కాకపోతే ముంబై ఓన్ స్టేడియం జరుగుతుంది, వాళ్ళకి కొంచెం ఎడ్జ్ ఉందని నువ్వు అనుకుంటున్నాను. నేను కూడా నీ దానికి నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ముంబైలో ఓడించడం కొంచెం కష్టమే. ఎక్కువ రికార్డ్స్ కొంచెం ఆలోచిస్తే ఏంటంటే 17 సంవత్సరాల రికార్డు వీళ్ళు బద్దలు కొట్టారు కదా చెన్నైలో గెలిచి. ఇట్లాగే ముంబై మీద కూడా ఏమైనా గెలుస్తారేమో ఒక చిన్న ఆలోచన ఉందా, చిన్న హోప్ అంతే, అంతకన్నా ఏం లేదు. ఎందుకంటే ఇద్దరు జట్టుల్లో బలాబలా సమంగానే ఉంటాయి. లేదు నాయన, అప్పుడప్పుడు అలా వస్తుంటాయి. తీసుకోండి ఏం చేస్తాం, జయంబు నిశ్చయంబురా భయంబు లేదురా, జంకు బంకు లేక ముందు సాగి పొంబురా జయంబు నిశ్చయంబురా. టాసైలు ఇంకా వీడియోలు చేస్తాను కానీ మీలో కొత్త కళ్ళని బయటకు వస్తాయి మిత్రమా, దాగి ఉన్నాయి లోపల. ఓకే, టాస్ అయ్యి ఒకసారి మర్చిపోయింది మనం. అంటే ఈ రోజు అంతా రివ్యూలో చేసేస్తున్నాం కదా, మన ప్రెడిక్షన్ చేయట్లేదు కదా. ఓకే, ఈరోజు కొత్త తెచ్చినట్టుండో 5 రూపాయలు పెళ్ళ. ఓకే, ఎందుకంటే దెబ్బల మీద దెబ్బలు పడుతున్నాయి. ఏ టాస్ అన్నీ వాడే గెలుస్తాడు. చూసారా, నిన్న కూడా 2 టాస్లు వాడే గెలిచాడు, కానీ మ్యాచ్ నేను గెలుస్తాను. టాస్ వాడికి, మ్యాచ్ నాకు. నేను ఈ టాస్లో ఓడిపోవాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే వాడు మ్యాచ్ గెలుచుకుంటాడు. పట్టుకో, గెలిచిన వాళ్ళు వేయాలయ్యా, పద్దాకి వేయరయ్యా. గెలిచిన వాళ్ళు బాగా వద్దు, నాకు వచ్చి రాలేదు బాబు. ఈ చెయ్యి కర్మరా బాబు. కాదురా, బాగా నాకు వచ్చి వచ్చిందిరా. నాకు వెళ్తావురా బాబు, నువ్వే, నేను చెప్తాను. అవునా, సరే. ఏమండి, ఈ పక్క ఈ పక్క అచ్చు అంటే 5 రూపాయలు బిళ్ళ ఉంది, ఈ పక్క వచ్చేసి బొమ్మ ఉంది. అంటే కనిపించే 3 సింహాలుగా కనిపించే 4వ సింహం ఈ వెనక పక్క ఉంటుంది. అది ఇప్పుడు ఆట తేల్చిద్ది అనమాట. శ్రీనివాస్ హెడ్ పెట్టాడమ్మా. ఇంత చెప్పడమ్మా, పెట్టాడు. ఇప్పుడు చెప్పండి అమ్మా, టాస్ అని చెప్పి వాళ్ళకి చెప్పండి. నా హావభావాలు చూసి వాళ్ళకి అర్థమైపోయింది. చెప్పండి. టాస్ వీడియో చేశారు అనుకుంటున్నారా? కాదు, వాడని ఓడించాడు. ఇప్పుడు మనం బాలశంకర్ గారు తీసుకున్న అద్భుతమైన నిర్ణయానికి మనం కట్టుబానిసలం. మనం మాట్లాడకూడదు,
వారు ఏమి నిర్ణయం తీసుకొని ఏమి చలవిస్తే మనం ఓకే 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 చెప్పండి సార్. ఎందుకంటే టాస్ వాళ్ళే గెలిచారు. ఇప్పుడు అబ్బా అబ్బా ఈ వారం రోజుల నుంచి చూసి ఇదిగో నాయన పవిత్రమైనది మహాప్రసాద్. ఇప్పుడు చెప్పండి బాబు. పొర్రపాటు నీ టాస్ తెచ్చారండి. నేను గెలవకూడదని చెప్పాను ఇప్పుడే, కానీ టాస్ వాడు నన్ను గెలిపించాడు. చెప్పండి. ఇప్పుడు మ్యాచ్ కూడా ఇప్పుడు వాడే నన్ను గెలిపిస్తాడు. ఆ సంగతి నాకు తెలుసు. అలా చెప్పుకోవాలి, తప్పదు. అలా చెప్పుకోకపోతే ఎలా బతకలేము ఈ ప్రపంచంలో. అలా చెప్పుకోవాలి. నేను ఏ జట్టుకి ఎర్జుందని చెప్పాను? ముంబై కదా, అందుకే నేను బెంగళూరు తీసుకుంటున్నాను. ఓకే, ఆల్ ద బెస్ట్. సూపర్. నువ్వు కేక వాళ్ళకి అర్థమవుతుంది, మామూలుగా అర్థమవుతుంది. అసలు మామూలుగా ఏందిరా ఈడు వెళ్తాన్న ఫ్లైట్ని ఇట్లా సడన్ గా ఇటు తిప్పాడు అన్నట్టుగా ఉంది వ్యవహారం. అసలు నేను ఓడిపోవాలి. నేను ఓడిపోతే నాలో ఉన్న ఫ్రస్ట్రేషన్ బయటకు వచ్చింది. కొత్త విషయాలు. ఏ జట్టుని తీసుకున్నావు? ఎవరు? నేను బెంగళూరునా? ఓకే, ఆల్ ద బెస్ట్. ఎందుకంటే బెంగళూరు నన్ను ఒకసారి చావు దెబ్బ కొట్టించింది కాబట్టి ఆ జట్టుకు నా అండ అవసరం. అబ్బా, ఆ జట్టుకు నా అండ అవసరం. ఆల్రెడీ సొంత పిచ్చిలో ఓడిపోయా మేము. అలా అని చెప్పి ఈ రోజు నేను ఆ జట్టు తరఫున లేకపోతే నేను మనిషిని కాదు. ఎందుకని నేను ఓడిపోయినా గెలిచినా నేను ఒక జట్టు పక్కనే ఉంటాను. ఓకే, ఆల్ ద బెస్ట్ పాలశంకర్. ఈ రోజు ముంబై గెలవబోతుంది. ముంబైలోనే ఓడించి మీకు చొక్కలు చూపించే పూసి మాకు విరాట్ కోహ్లీ. అర్థమవుతుందా? విరాట్ కోహ్లీ ఈ రోజు చొక్కలు చూపించిపోతున్నాడు. ముంబైలో అందరినీ కట్టగట్టి వేస్తాం. సముద్రం పక్కన బీచ్, ఆ బీచ్ లో అటు తిరిగి కన్యాకుమారి, రామేశ్వరం ఇవన్నీ తిరిగి మళ్ళీ వైజాగ్ ఇదంతా తిరిగి బెంగళూరుకి వచ్చేసింది. బెంగళూరు చేరుస్తా. చూసారా? బెంగళూరు చేరుస్తా మిత్రమా. చూసారా? బెంగళూరు ఏమంటున్నాడంటే శుభ్రంగా అందరినీ కూడా తీసుకెళ్లి కట్టగట్టి ఒక బోట్ ఎక్కించి మంచి అట్మాస్ఫియర్ చూపిస్తానంటున్నాడు. అంటే నేచర్ చూపిస్తానంటున్నాడు. ఆనందం చూపిస్తాను. ఫ్రీగా మేము రావాలి. కాదమ్మా, మేము ఫ్రీగా టూర్ చేసుకుంటే మాకు ఎంతకన్నా ఏం కావాలి? ఒక బాల్ కొడతంటే వెళ్ళి ఒక బాల్ తో ఆ బాల్ తెస్తానికి వెళ్ళి అవతల పక్కనే ఉంటుంది బీచ్. అదే చెప్తున్నా, మాలో ఉన్నటువంటి కుర్రోడు కొడితే బాల్ వెళ్ళి సముద్రంలో పెడితే ఎతకడానికి వల్ల వేసుకోవాలి కింద. ముందుగానే వల్ల పెట్టుకోవాలి. అక్కడ వెళ్ళి మీరు వల్ల వేసుకుంటారు, మేము వల్ల వేయడం కాదు. ఆల్రెడీ మీరు వల్ల రుచి ఎందుకు మిత్రమా? రుచి ఎందుకు? శ్రీనివాస్ నీకు అర్థం కావట్లా. మేము ఓడిపోయిన బాధలో ఉన్నాం. మేము సంతోషంగా ఉన్నాం. అందుకే ఎక్కువ బాధ మాకుంది. ఎందుకంటే మేము సొంత జట్లో ఓడిపోయాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ సొంత జట్లో ఓడించి మేము కాళ్ళను ఎగరేసుకుంటూ మేము మా గడ్డ మీద అడుగు పెట్ట తెలుసుకున్నాం. ఇది మేము ధ్రువపరిచి తెలుసుకున్నాం. మా జట్టు అంత డాష్ జట్టు కాదు. మా జట్టు ఎప్పటికీ కూడా కింగే అని ప్రూవ్ చేసుకోదలుచుకున్నాం. ఈ విషయం మర్చిపోయి హ్యాపీగా ఉండిపో. ఎటు పరిస్థితుల్లో జట్టు మనకు గెలిచింది కాబట్టి గెలిచిన తర్వాత ఆ విషయం గురించి మాట్లాడుతున్నాం. ఇంకేం కదా, విరాట్ కోహ్లీ అమ్మా ఏమనుకుంటున్నారు? అసలు మా బ్రాండే విరాట్ కోహ్లీ. చెన్నై బ్రాండ్ ఎవరు చెప్పమ్మా? చెన్నై బ్రాండ్ ఎవరు? ఎంఎస్డి. ఆయన ఆడలేదని కాదు, మాకు జట్టులో ఉన్నాడా లేదా? ఓకే మీ బ్రాండ్కి వందనాలు. ఏదో వందనాలు భాష మారింది. ఇంకెందుకు అవి సార్లే, ఇంకెందుకు మళ్ళీ ఏమి లేపుతాం? మళ్ళీ రేపు ఆ జట్టు మళ్ళీ నేను మీద తీసుకుని రావాలి. ఎందుకు ఉండదాంతోనే పోతే పోయింది. మళ్ళీ కొత్త తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకయ్యా? ఉన్న తలనొప్పులు దాల్లే అంతే. సరే బాబు, ఓకే సరే. రేపు మనం గెలవబోతున్నాం. గెలిచిన తర్వాత మళ్ళీ అంటే నువ్వు గెలిస్తే నువ్వు ఏ ప్లేస్ కంటే ఆ ప్లేస్ తీసుకెళ్ళాలి. నేను గెలిస్తే నేను చెప్పిన ప్లేస్ అట్లాగే వచ్చాం ఈ రోజు కూడా. ఎందుకంటే అంత దూరం తినట్లండి, మనకు మంచి నేచర్ ఉంది, అక్కడికి వెళ్దాం అంటే మనోడు అన్నాడు కాదు నేను గెలుస్తున్నా, రేపు 2 ప్లేసులకి వెళ్దాం అన్నాడు, బీచ్కి వెళ్దాం అన్నాడు. సరే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఎలా ఓడిపోయాడు. ఓకే, ఆల్ ద బెస్ట్ ముంబై ఇండియన్స్. ఆల్ ద బెస్ట్ బెంగళూరు